కానీ నాకు దగ్గర పిల్ల కొట్టలేదా ఆడి వాళ్ళకేమో పూజ కొద్ది పురుషుడు అంటారు మగ వాళ్ళకేమో రాత కొద్ది రంప అంటారు నాకు దగ్గర పిల్ల ఎక్కడుంది తండ్రి నాయనా అన్నప్పుడు శంకరుడు దేవదంగమయ్య ఏమంటున్నాడు కొడుకా మల్లయ్య నువ్వు శివుని అంశల పుట్టావు నీకు భార్య కావాలంటే పార్వతి అంశల పుట్టిన ఆడపిల్ల కావాలి లోకాల శంకరుడు దేవదంగమయ్య అని చేతి లోపల అందరం కొట్టిండు అష్టముడు లోకాలు పాల దూసిండు జంగమయ్య ఇందేడు లోకాలు మీరేడు లోకాలు పాల దూసవరకల్లా వీడికి దగ్గర కాలాడు కంచివేడి పట్టణము కంచివేడి పట్టణం వేలేవాడు వరదరాదు వారి ఆ భూపాల సిద్ధము వాళ్ళు కన్న కుమారుడు 7 మంది బలిజోళ్ళు నీకు లగ్గం రాలేదు లగ్గం కాని వాడు నిన్న పేరు ఉండేవాడు ఒకటే అంటారు కలపెల మాటలు అన్నప్పుడు పక్షుల మాట గమనించుడు భగవంతుడు మళ్ళీ పక్షుల గడియల్లో పుట్టిండు పక్షుల భాష అర్థం చేసుకుంటూ పరమాత్ముడు మల్లయ్య పక్షుల లోపల నన్ను ఎన్ని మాటలు అంటే ఇప్పుడే మిమ్మల్ని పోతే ఓనియా పొరపన దాటనియా కొట్టది ఓనియా కొనసాగనియా చూస్తాన సూరాల గుమ్మేస్తానంటుండు భగవంతుడు మల్లయ్య మరి భగవంతుడు మల్లయ్య పక్షులకి ఎమ్మడి పడ్డాడు ఒరగమ్మ శూలం చేత పట్టుకొని అంతరాల పక్షులు రెప్పలు కొట్టుకుంటా ఆకాశం మీదకి గగన మార్గం అందు వెళ్ళిపోతాం పక్షుల నీడలా మల్లయ్య పోత ఉన్నాడే ఆ పక్షులు రాను కైలాసం ఏర వచ్చినాయి పక్షుల నీడలా మల్లన్న కైలాసం వచ్చిండు ఈ కోపతాపం చేత మల్లన్న ఏర వచ్చిండు అప్పుడనగా శంకరుడు చూసిండు కుమార మల్లయ్య ఇంత కోపాన వచ్చిన వేమన నాయన తన కోపమే తనకు శత్రువు అంటారు ఏమైంది నాయన మల్లయ్య అని అడిగినప్పుడు నాయన శంకరాలను అరే ఆ తండ్రితోడు దేవు శివదయ తీసుకొని భగవంతుడు తండ్రితోడి సెలవు తీసుకొని దేవరాజు మల్లయ్య అడిగిదారి పట్టుకొని ఎక్కరాని కొండలు ఎక్కిపోతా ఉన్నాడు దిగరాని కొండలు దిగిపోతుండు మల్లయ్య పోతుంటే కల 3 తొవ్వలు వచ్చినాయి మల్లయ్య తిరుపతి తీరంగం పోయేది ఒకటి కైలాసం ఒకటి పోయేది కంచివేడు పట్నం పోయే తొవ్వా నువ్వన్నా చెప్పకపోతే నాయన ఇక అడవిలాగమైతే జంగమయ్యో పార్వతి పార్వతమ్మ ఏ పూజ చేసి నన్ను కన్నవమ్మ నీవు కన్నావు తల్లి తల్లెంత నోవినాదో అద్దాల పడివిలోన భగవంతుడే ముందు ఎవరల్లా లేకపోయి గొప్పదాని దొరకదాయే అడవి లోపాల ఎక్కడంటే పోదురా జంగమయ్యా ముందు చూడ పోదరా
బ్రహ్మాండం ఉన్నట్టుగా ఉన్నది కైలాసము. ఏనాడు ఒకవేళ మల్లన్న కన్నీరు డల్లు వర్షమై కురుస్తున్నప్పుడు శంకరుడు చూసిండు. ఎవరి కన్నీరు అని పాలన చేసే వరకల్లా అయ్యో కొడుకు మల్లయ్య అడవి లోపల ఆగమైపోయాడు. పిల్లకంట పోయి మరి ఆ అడవి ఆగమై ఉలపోస్తా ఉన్నాడు. ఈ మల్లన్నకి ఎవరు తొవ్వ చూపించాలి, మల్లన్నకి ఎట్లా తెలియాలి? ఎల్లమ్మ రావాలి, మల్లన్నకి ఎరుక చెప్పాలి. ఈ సంగతి ఎల్లమ్మకి ఎట్లా ఎరుక కావాలి? కొండ మేకదంతము దూరబొచ్చాయి వాస్తములు గలవాడు ఏకదంతుడైనా కొడుకు విఘ్నేశ్వరుడు పిలిచిండు. నాయనా నన్ను పిలిచిన కారణం ఏమిటి? కుమారా ఏమని చెప్పాలి? మరి పార్వతమ్మ ముక్కు పోవు లోపల ముక్షం పోయింది. 7 పొత్తులు అవుతుంది, 7 మాపులు అవుతుంది. కంటికి కడుపు కన్ను లేదు, కంటికి నీరు లేదు. పుట్ట పుట్టలు ఎల్లు భూలోకం మాత్రం ఎలుక ఎల్లమ్మ రావాలి, ఆడవిల్ల ఎల్లమ్మ రావాలి, పార్వతమ్మకి ఎరుక చెప్పాలని ఈ ప్రకారం చెప్పమన్నాడు. ఆయన నేను పోతగాని కాల్ చేయటొస్తా కడుపెట్టొస్తా, నాకు అన్నం కావాలన్నాడు. కడుపు నిండా అన్నం పెట్టిండు, తప్పటి ఉండ్రాలు చెప్పలు చేసిండు. అవి తినుకుంటా తినుకుంటా పోమ్మన్నాడు. సలహాలమంట చక్కని వినాయకుడు మట్టేడు మావురు వెళ్తుంది మావుతా రేణుక ఎల్లమ్మ. ఎల్లమ్మ దగ్గర ఏడ వచ్చిండు. అక్క అక్క అని అలసి కుదబెట్టిండు. అక్కన్న పిలుపులకు అమ్మవారు రేణుక ఎల్లమ్మ. మా అమ్మాయి తల్లి మాదేవరాని శంభుని ఇల్లాలి శివశక్తి శాంభవి పుట్ట పుట్టలు ఎల్లమ్మ భూలోక మాత. ముగ్గురు మూర్తుల కన్న మూలమైన దేవత పంచదేవత రేణుకమ్మ. నా తమ్ముడే వచ్చునని ఐవార్తి పంచని వాళ్ళు ముట్టించుకొని తమ్ముడి దగ్గరికి వచ్చింది. అక్క తెచ్చిన నివాళులు తీసుకుంటూ అక్క మరి తమ్ముడు అక్కకిచ్చిండు. తమ్ముడా గణపతి నాడు లేడు చుట్టూగా ఈ నాడు ఎట్లా కలిసి వచ్చిందో ఎట్లా వచ్చినవరా అడిగింది. అక్క ఏమి చెప్పాలక్క? పార్వతమ్మ ముక్కు పోవు లోపల ముక్షం పోయింది. 7 పొద్దులు 7 మాపులు అవుతుంది. ఎరుక పాలన చేసి చెప్పాలి. అక్క తమ్ముని కూడా కలుపుని అన్నం పెట్టింది. తమ్ముడా నువ్వు వెళ్ళిపోయి వస్తానన్నది. అమ్మవారు రేణుకాదేవి పట్టుమంగళారం నాడు పుట్టుకుదారం నాడు 7,000 ఎరుపుల మంది 12,000 మంది పంబాల వాళ్ళని ఎంబడి పెట్టుకోని ఆడవాళ్ళని పుట్టు వాళ్ళని పుట్టు వాళ్ళని ఎంబడి పెట్టుకోని మారి ఎల్లమ్మ ముచ్చం గుండి ఎక్కి ముని జలక వాడింది, పౌడ గుండి ఎక్కి పై జలక వాడింది. తెల్ల నీర కట్టింది, మల్ల లోడి పోసింది. అవటొన్న సీర అద్దాల రైక కట్టింది ఎల్లమ్మ. ఇక పూల గుర్రం ఎక్కినాదే, పూల గుర్రం ఎక్కింది ఎల్లమ్మ. పూల చెత్రి పట్టుకోని పూల సప్పుల తొమ్మాయి సప్పులల్లా ఎల్లమ్మ బయలెల్ల పట్టి ఒక్కొక్క డబ్బంట ఒక్క జీవ సత్తంట కాలుగలియమ్మో మౌల ఎల్లమ్మ గద్దెగలియమ్మో మౌల ఎల్లమ్మ ఒక్కొక్క డబ్బంట ఒక్క జీవ సత్తంట కాలుగలియమ్మో మౌల ఎల్లమ్మ గద్దెగలియమ్మో మౌల ఎల్లమ్మ. ఏ వాడలున్నావో మా వాడకు రావమ్మ, మా వాడకు రావమ్మ మా తల్లి ఎల్లమ్మ కాలుగలియమ్మో మౌల ఎల్లమ్మ. ఒక్కొక్క డబ్బంట ఒక్క జీవ సత్తంట కాలుగలియమ్మో మౌల ఎల్లమ్మ గద్దెగలియమ్మో మౌల ఎల్లమ్మ. మా అమ్మాయి తల్లి మాదేవరాని అమ్మ శంభుని ఇల్లాలి శివశక్తి సాంబవి భవాని భవాని పదాటేపురాని కదా కనకమాని అమ్మవారు ఎల్లమ్మ. ఒక్కొక్క డబ్బంట ఒక్క జీవ సత్తంట కాలుగలియమ్మో మౌల ఎల్లమ్మ గద్దెగలియమ్మో మౌల ఎల్లమ్మ. అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ బయలుదేరా దైవమా. అమ్మవారు లోకమాత ఎల్లమ్మ వస్తుంటే ఆ గుండు మీద ఉన్నవాడు గురుడు మల్లయ్య చూసిండు. ఏమిరా అడ్డబట్ట కట్టిన అడవిల దండు దసంగమంత నా మీదకే వస్తున్నది. అప్పటికి ఎల్లమ్మ అని మల్లన్న తెలియదు, మల్లన్న అని ఎల్లమ్మకు తెలియదు. అప్పుడు దేవుడు ఏమి చేసిండు?
కచ్చపాల విభూతి కై మంత్రి ఇచ్చిండు దండ మీద కొట్టిండు మందిని మాయం చేసి సట్రాల బండలు చేసిండు అప్పుడు ఆ మల్లన్న ఏం చేసిండు బగ్గున పడవారి అడ్డము దానుడు పొడుగు మూలుడు పొత్తుల బారుని అవతారం ఎత్తుకొని ఆ గుండు మీద చిన్న పిల్లగాని రూపం మీద కూర్చున్నాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎరుకలు పుట్టే మంత్రాన్ని ఆడుతున్నది ఎల్లమ్మ గుండు కాడికి వచ్చింది వెనక ఎవరు లేరు ముందు ఎవరు లేరు దండి మంతా మంది మాయమైపోయింది అయ్యయ్యో బాలుడా బాలవీరుడా ఊరెక్కడ పల్లె ఇక్కడ ఏ తల్లిగా నది నాగదేవి అమ్మా నీ పేరేమిటి అని దేవుడు అడిగాడు నేను కైలాసం లోపల ఎరక పడ్డది ఎరక చెప్పడానికి నేను పోతున్నాను ఎల్లమ్మ అన్నది అమ్మా నేను అడవిలో ఆగమైనా ముందుగా నాకు ఎరక చెప్పినాకనే కైలాసం బొమ్మన్నాడు నువ్వు ఎరక చెప్పాలంటే అందరికి చెప్పినట్టు కాదు నువ్వు ఎరక కావెళ్ళి పుల్లకి చెప్పాలి పుల్లవయి మరి బుట్టికి చెప్పాలి ఆ బుట్టిలో నా గద్దకి చెప్పాలి ఆ గద్ద వచ్చిన గుండుకు చెప్పాలి ఆ జన్నపాల గుండుకు చెప్పాలి ఆ గుండు వచ్చి నా దగ్గర ఉన్న ఉరగొమ్ము శూలానికి చెప్పాలి ఉరగొమ్ము శూలం వచ్చి నా చెవులో మన గంట పోయినట్టు చెప్పాలి ఈ ప్రకారంగా చెప్పిండు మళ్ళా ఏమిరాయుడు దండుకు మొండిపిండమో లేదు అటువంటి ఒక నన్నే గడగడలాడిస్తున్నాడు అని చెప్పి ఆ మల్లన్న పేరు అందరం కొడితే పేరు దొరుకుతలేదు అప్పుడు ఎల్లమ్మ ఏమనుకుంటది నాయన శంకర ఇలా అడవి లోపల నా ఎరుక అవసక్షం అయ్యేటట్టున్నది వారు ఎల్లమ్మ తండ్రిని కలిసింది ఆయన అడవి లోపల మరి ఏనాడు ముక్కు తెలియదు ముఖం తెలియదు ఆపిడు ఎరుక దొరుకుతలేదు అన్నది ఎల్లమ్మ కన్నీరు పెట్టినప్పుడు శంకరుడి మేళ్ళ మందినప్పుడు రాగాకు మీద రాత రాసిండు గారి లోపల పంపించినప్పుడు సరాల మంట వచ్చింది ఆ మరి ఏనాడు ఎరకలు పుట్టిలా పడ్డది వారి ఎల్లమ్మ ఎరక చెప్పబోతున్నది అమ్మవారి వెనుక ఎల్లమ్మ తండ్రి పంపించిన ఏనాడు ఒకవేళ రాత చూసుకున్నది అయ్యో బాలుడా బాలవీరుడా నువ్వు శ్రీశైల పర్వతం మీద జూదం ఆడుతున్న రెండు గండి వేరి పక్షులు వచ్చి నువ్వు అనరాని మాటలనే పక్షులు కొట్ట నీకు కైలాసం పోయినావు నాయన శంకరుడు మీ తల్లి పార్వతమ్మ నువ్వు శివుని మార్చెంటలు పుట్టిన మల్లికార్జున స్వామి ఆయన నన్ను ఎవరు అనుకుంటున్నావురా 7 తరాలు గోలు ఎదురు ఆడవిల్లను శివ పార్వతుల ముద్దుల బిడ్డను నేను అక్కనున్నరా తమ్ముడా నేను ఆడవిల్ల ఎల్లమ్మని చెప్పవరకల్లా భగవంతుడు మల్లయ్య గుండు మీదకి కింద దుక్కిండు అక్క కాళ్ళు మొక్కిండు ఎల్లమ్మ నా తప్పులు మన్నించి మనం వేడుకున్నాడు అప్పటికైనా ఇప్పటికైనా శరణన్న వారికి మరణం లేదు వంగిన కొరలకు ఓరడ్డం లేదు దండమన్న వారికి గండము లేదు అప్పుడు దయతోటి తమ్ముడిని దగ్గర తీసింది పర్వాలేదు తమ్ముడా మల్లయ్య ఆడవిల్ల కంట పోతున్న 3 పూట పాటల కడుపు కాడ కలిసి అయినా ఆడవిల్లను లగ్గం ఆడాలంటే ముద్దమంతా ఆడవిల్లకు 32 వరుసక్రాలు ఉంటాయి నాకు చెప్పరాదు కాబట్టి చెప్తున్నా ఆడవిల్లకుంటాయి 32 వరుసక్రాలు మణితాసుడు వడలేని సుందరి 16 వందల బంగారం సాయి అటువంటి పిల్లలు లగ్గమాడల తమ్ముడా మల్లయ్య ఎల్లమ్మ వరుసక్రాలంటే కడుపులు ఉంటాయా కాళ్ళలు ఉంటాయా ముక్కులు ఉంటాయా నోట్లు ఉంటాయా నాకు వివరంగా చెప్పమని దేవుడు అడిగిండు ఓ తమ్ముడ మల్లయ్య వివరంగా చెప్పుతున్నా తమ్ముడా మల్లయ్య అరికాల మచ్చ లేకుండా ఎత్తుగా మడకలు లేకుండా చూడు లేకుండా దుత్తులు తొట్టుగా లేకుండా చూడు లేకుండా
పొయ్యా మెడలు లేకుండా చూడు లేకుండా చిరా వెదువులు లేకుండా చూడు లేకుండా మచ్చ లేకుండా చూడు లేకుండా ముక్కునది లేకుండా చూడు లేకుండా ఉప్పుగా చెంపలు లేకుండా చూడు లేకుండా చెంపలు లేకుండా చూడు కన్ను బొమ్మలు కలిసి లేకుండా చూడు లేకుండా కాదు ముఖ్యమైన మర్చిపోయినా అవేటో చెప్పరా నువ్వే చెప్పు కాళ్ళు లేకుండా చూడు చేతులు లేకుండా తినే నోరు లేకుండా చూడు తినే చెవులు లేకుండా చూడు మున్సిపాలిటీ లేకుండా పెళ్ళం లేకుండా అట్లా కాదక్క ఈ ముఖ్యమైన 5 కీటకాలు నడిస్తే అటు పోతాయి ఇటు పోతాయి ఈ చేతులు మంచిగా దుమ్ము పోస్తాయి మన్ను పోస్తాయి తిడతాయి కొడతాయి ఈ చెవులు ఇంటాయి ఈ నోరు చెప్తాయి ఇక తింటాయి దీనికి ఒకటే పని ఇక ఇవి 5 లేకపోతే రూపాయి ఖర్చు ఇక మళ్ళీ పెళ్ళాం లేకుండా అట్లా మీ వర్షగ్రహం నేను మనతో చూసి పెళ్లి చేసుకోవాలంటున్నా అట్లా తమ్ముడా మల్లన్న నువ్వంటే చిన్నోని నీకు తెలియదు అనుకో అయ్యో ఆడవిలా నీకన్నా తెలియదా బుద్ధి లేదా అని నన్ను అంటారా నాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో పిల్లకి ఏదైనా ఒకరుంటే ఆడవిల్ల నన్ను అంటారా అందుకే పిల్లలు చూడాలంటే ముందుగా ఆడవిళ్ళకి నచ్చాలి ఆడవిళ్ళకి నచ్చితే అన్ని సక్రమంగా అవుతాయి ఇక పుసుకున్న ఆడవిళ్ళకి నచ్చగా తమ్మునికే నచ్చదనుకో ఏది తమ్మి నువ్వు చూసుకున్నవారా నీ ఇష్టం నేను ఇంత టైం కోసం అక్షంతలు వేసిపోతాను అదేముందిరా ఇంత పువ్వు పెడితే తింటా లేకపోతే పోతా కాడమెత్తుకుందాన్ని కాదరా నాదేమో తమ్మి నువ్వు చూసుకున్నావు ఇష్టపడ్డావు నీ ఇష్టం కాదురా ఇక పెడితే పెళ్లి కొడుతుంది లేకపోతే ఇంకోటి కొడుతుంది ఆ తమ్ముడు వల్ల ఇక నువ్వు కావురాల తమ్ముని కాబట్టి ఏది ఒంకరు ఉన్నా కానీ దేవతలు ఎక్కిరిస్తారు ఇక ఇల్లు చూసి కట్టుకోవాలి పెళ్ళాన్ని చూసి చేసుకోవాలి వంశమేమో ఏనాటి శని పెళ్ళమేమో జన్మ శని అట్లుంటది అట్లుంటదిరా అయితే వెనుకట పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలు మొగోళ్ళు ఏమంటారో కొడుతారో తిడతారో అని భయపడదు ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తేనే మొగోళ్ళకి పడుతుంది ఎందుకంటే ఈ ఆధార్ కార్డు వచ్చిన కానీ ఆ మొగోళ్ళు ఎన్ని ఆస్తులు అనుకున్న ఆడవాళ్ళని దొరకబట్టలేదు ఇక మళ్ళా మొగోళ్ళకి ఏం భయం అయింది అనుకున్నావు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఏ డ్రమ్ములు వేసి మూత పెడతారు ఏ డ్రమ్ములో ఏ కుక్కలేసి ఉప్పు పోస్తారు ఏ కుక్కర్లో తలకాయలు పెడతారు అని భయపడుతురు పెళ్ళే చేసుకుంటాడు ఇప్పుడేమో ఈ మాల తర్వాత శివుని మాల ఇక తర్వాత భవాని మాలలు ఎప్పుడు ఖాళీ ఉండడు ఖాళీ ఉంటే వాళ్ళ నాయన అమ్మాయి అంటారు పెళ్లి చేసుకోరంట నేను ఎప్పుడు దేవుని మొక్కుతున్నా నాకు పేరు భయపడుతుడు పోరడు మన గుడ్లు గుడ్లు గుంజి ఒక గుడ్డు పోయింది కన్నుగుడ్డ అయ్యో తమ్ముడా చెడు చక్రాలు చెప్పాలంటే తెల్లారు పొద్దు మోకపోదు కట్టే కలవరి కొని ఇప్పుడు ఇంతమరి కొట్ల చింతామరి గారి కాలం తమరి బద్దం ఉండాలిరా
కొడుకునైతున్నా కుర్మ వాళ్ళకేమో కన్న తండ్రినైతున్నా ఎల్లవారికేమో దేవుణ్ణైతున్నా గొల్ల వాళ్ళకేమో అల్లున్నైతున్నా మారుజాతి వాళ్ళకు మల్లన్న అంటే మర్మన్న కొడుకునైతున్నా మరి నా పేరు మీద లగ్గాల కంటే ముందుగాల మహిళలు తీసిన తర్వాత నీ పుట్టకాడికి వచ్చి పుట్టకాడ దనిపోసి నీకు 5 జల్ల కడవల అందమైన బోరం తీసుకొచ్చి సారెలు సీరలు సక్కని కుడుకలు ఒడిగంగా ఒడివాల బియ్యం నీకు ముందుగాల పోసి 5 విడికిల పుట్ట బంగారం తెచ్చుకొని గద్దె మీద గద్దెలు వేసుకొని లగ్గమాడుతున్నా అదిగాక అక్క ఎల్లమ్మ నేనున్న కాడ నువ్వుండాలి నువ్వున్న చోట నేనుండాలి నువ్వు పెద్దదానివై మీద పందుకుండాలి నేను చిన్నవాడిని కిందికుంటా ఆనాడు మల్లయ్య తీవ్ర ఆర్తి పెట్టిండు అందుకే మల్లన్న లగ్గం కాడ ముందుగాల పుట్టకాడి ఓత ముందుగాల అడవిలకు బియ్యం పోసినాక లగ్గం చేసుకుంటాడు ఇప్పుడు మన ఇంట్లో కూడా ముందుగాల అడవిలకు బియ్యం పోసినాక మన బియ్యాలు పోసుకొని కళ్యాణం చేసుకుంటాం అదిగాక తమ్ముడా మల్లయ్య బాల బ్రహ్మరాంబ దేవుని తీసుకొచ్చిన తర్వాత మక్క కూడా పోవాలి బండారు కొమ్ము దేవాలి బండారు తోటి బాసంతం ఆడాలి ఆనాడు ఎల్లమ్మ దేవుని వార్త పెట్టి అమ్మవారి ఎల్లమ్మ అష్ట కంకణాల చేత దీవించి దీవనార్తి పెట్టి దీక్ష మోక్షాలు పెట్టి తమ్ముడు మల్లయ్య సాగదోలింది అప్పుడు మల్లన్న ఏడ వచ్చిండు కాలాడు కంచి వేడి పట్టము లోపల ఈ ఆడని బల్యోలను ఆడిచ్చిండు ఓడని బల్యోలను ఓడించి ఓడి చేతుల ఒళ్ళె పెట్టి వాళ్ళ మాలు ఊలగొట్టి బ్రహ్మరాంబ దేవిని తీసుకొని మల్లయ్య గుర్రం మీద కొలువు తీరనా ఈ మల్లన్న బ్రహ్మరాంబ దేవిని ఎత్తుకొస్తుంటే 7 అన్నలు కళ్ళ చూసి దేవుని ఎమ్మడి పడ్డారు మల్లయ్య కనిమాయ చేసిండు ఒకసారి ఏమో దొంగల రూపం వేసిండు ఒకసారి మళ్ళా వాళ్ళను కర్రె కుక్కల వేసిండు గుర్రాన్ని కట్టేసుకొని శ్రీశైలం వచ్చిండు మల్లయ్య తుర్క వేషం కట్టుకొని మక్క కూడా పోయిండు బండారు కొమ్మలు వచ్చిండు ఈ ప్రకారంగా మొదటి లగ్గం ఆడిండు బాలా బ్రహ్మరాంబ దేవి లగ్గం ఆడిన తర్వాత కొల్లపూరి పట్టం లోపల నీలమ్మ గండాది గర్వ వస్తే అప్పుడు మల్లన్న నీలమ్మ గడుపుల ఉట్టి వాళ్ళ కష్టాలు బాధలన్నీ దూరం చేసిండు తోడబుట్టిన అన్నలు లగ్గాలు చేసిండు భగవంతుడు మల్లయ్య దేవగిరి పట్టణమైన గోలకటారెడ్డి భార్య వాళ్ళకు అన్న బిడ్డ బాలా పద్మాక్షి మల్లన్న దేవుడు కాపోల పిల్లలు 2 లగ్గం ఆడిండు ఆ మల్లన్న మీద నిందలు పెట్టి ఎల్లగొట్టినప్పుడు రాగళ్ళు దున్నిండు పుట్టలకి ఎన్ని గొర్రెలను తీసిండు గొప్పల శ్రీకూట పోయిండు రాక్షసుని చంపిండు రత్నాంగిని లగ్గం ఆడిండు 24 ఏళ్ళు కాకుండా ప్రపంచం వేరిండు ఆ తర్వాత బ్రహ్మరాంబ దగ్గర పోతే నువ్వు గొల్లవాడు అని దేవుని ఎల్లగొట్టింది అప్పుడు మల్లన్న నీకంటే 7 ఇంపులున్న పిల్లని తీసుకొస్తాను గొల్లల పట్టమో ఇరిటం పోయిండు ఈ ప్రకారంగా మల్లన్న యుగానికి 2 భార్యను లగ్గమాడిండు ఈ పొద్దు చండీశ్వర గోత్రమందు భగవంతుడు మల్లయ్యకు మానడు ముక్షాలతోటి మలిపిన్రు పోలు అడ్డడు ముక్షాలతోటి అల్లిండ్రు పోలు లోపల మల్లయ్య పెళ్లి కొడుకయిండు బ్రహ్మరాంబ రత్నాయి పద్మాంశి కేతమ్మ పెళ్లి పిల్లలయ్యి మల్లన్న స్వామి తలమయ్యలు Hallelujah.
మాతకి